అందరికీ నమస్కారం. ఈరోజు పుల్వామా దాడి జరిగి 6 years అయింది. సో దాన్ని పరిగణలో తీసుకొని బ్లాక్ డే ప్రకటించారు మన ఇండియన్ గవర్నమెంట్. మరి ఈ రోజున February 14 అంటే చాలా మందికి తెలిసిన విషయం. ప్రేమికుల రోజు అంటారు కదా. ప్రేమికుల రోజుతో పాటుగా బ్లాక్ డే సందర్భంగా పుల్వామా దాడి జరిగి చేస్తుంది కాబట్టి రోజుగా చాలామంది కూడా ప్రేమికుల రోజు ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్స్ చాలామంది తల్లిదండ్రులు కూడా రిస్క్ అవుతుంది. దాని యొక్క బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఇండియన్ బోర్డర్లో చాలామంది కూడా ఆర్మీ డిపార్ట్మెంట్ మన కోసం అక్కడ గస్తీ కాసి మన కోసం రాత్రి పగలు కష్టపడుతూ మనకు ఎన్నో సేవలు చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ మన ఆర్మీ డిపార్ట్మెంట్ని పెట్టి ఈ స్థాయిలో మనం ఉన్నామంటే రాత్రి పగలు పడుకుంటున్నామంటే దానికి కారణం ఎవరైనా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఒకసారి జై హింద్. అలాగే ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకుంది ఈ మెసేజ్ మీకు ఇవ్వాలని ఇలా చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ గవర్నమెంట్ వారికి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ప్రజలు చాలామంది కూడా అందరూ కలిసి జై హింద్ అని కామెంట్ చేస్తారు. జై హింద్ అని చెప్పాలి. చెప్తేనే మీ అందరికీ కూడా హ్యాపీగా ఉండదు, మనస్ఫూర్తిగా ఉండదు. అంతేగాని ఈ రోజు ఇది పెట్టుకొని ప్రేమకుల రోజు ఎక్కడెక్కడో సందడి చేసి ఎక్కడెక్కడో ఆడుకుంటూ ఎక్కడో పాడుకొని ఏదో టెన్షన్ రాదు. అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే తల్లిదండ్రులారా మీకే చెప్తున్నా అర్థం చేసుకుంటే చాలా మంచిది. రోజుల్లో పరిస్థితులు బాగాలేదు, దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎవరైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్కి సేవ చేయాలని ఎప్పుడు తృప్తిపడాలి. కానీ ఇటువంటి లేనిపోని విషయాలకి జోలికి వెళ్ళి అనవసరంగా లేనిపోనివన్నీ రాసుకొని వ్యవహరించకండి. తల్లిదండ్రులకి చాలా నష్టం కలుగుతుంది. జై హింద్, జై హింద్.